అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మెడికల్ షాప్, క్లినికల్ ల్యాబొరేటరీ యజమానులపై మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడికల్ షాపులలో రక్త పరీక్ష కేంద్రాల్లో ధరలు తగ్గించాలన్నారు. ధరలు తగ్గించకపోతే కంపెనీతో మాట్లాడి పేద ప్రజలకు తక్కువ ధరలకే మందులు అందిస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దన్నారు. షాప్ ఖాళీ అయినంటే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేన్ అతను అడుగుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న భయం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలా డ్రెస్ కూడా అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ నిలదీయండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరల నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది. పేదలకు 20 రూపాయలకి టెస్టులు చేయించడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్లు. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడుతుంది. ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని నాకెందుకు వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోని కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ముక్కుసూటుగా వెళ్తూ ఉంటే రోడ్డు దెబ్బలు తగులుతూ ఉంటాయి, పట్టించుకోం.